ఈ సమ్మర్లో చలవ చేసినట్టు ఉంటుంది వంటికి. మనకు డిఫరెంట్గా ఎప్పుడు శనగపప్పు పాయసం లేకుండా డిఫరెంట్గా ఇలా చేసుకోండి. పెసరపప్పు సేమియాతో పాయసం చేసి చూపిస్తున్నానండి, బెల్లం వేసి. ముందుగా స్టవ్ వెలిగించి ఇలా వెడల్పాంటి బాండి ఒకటి పెట్టుకోండి. ముందుగా మనం పెసరపప్పును వేయించుకోవాలి. మంటను మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టుకోకుండా. 1 కప్పు తీసుకున్నానండి పెసరపప్పు. ఈ పెసరపప్పును దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తగ్గించి పెట్టుకోండి మంటని. చూడండి, ఈ విధంగా మనము దోరగా వేయించుకోవాలి, కొంచెం కలర్ మారేంత వరకు. సిమ్లోకి పెట్టుకొని ఇవి మనము ఒక గిన్నెలోకి వేసుకున్నాము. స్పూన్ పైన నెయ్యి వేసుకున్నాను. ఇందులో మనము సేమియా వేసుకున్నాము. 1/2 కప్పు వేసుకుంటున్నాను సేమియా. ఈ సేమియాను వేయించుకునేటప్పుడు మాత్రం నెయ్యి వేసుకోండి, పెసరపప్పుకి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఈ సేమియాను కూడా కొంచెము లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన తీసేసుకున్నాము. ఇప్పుడు ఇదే బాండీలో మనము పెసరపప్పును ఉడకబెట్టుకోవడానికి నీళ్లు తీసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో, ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో 1.5 కప్పు అయినాయి కదా, 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. 1కి 2 చొప్పున 3 కప్పులు తీసుకున్నాను. ఇది మూత పెట్టేసి నీళ్ళను మరగనిచ్చుకుందాము. ఇప్పుడు చూడండి, నీళ్లు మరుగుతున్నాయి కదా. పెసరపప్పు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఈ పెసరపప్పులో కొంచెం నీళ్లు వేసుకొని కడిగి వేసుకున్నాము. ఒకసారి కడిగేసుకుంటే చాలు. ఇందులో వేసేసుకుందాం. మనం పెసరపప్పు వేసుకున్నాం కదా, ఇలా అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని పెసరపప్పును ఉడికించుకుందాము. ఇప్పుడు ఈ పెసరపప్పు వేరే స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము. అంతలోపు మనం బెల్లం కరిగించుకుందాము. అది ఉడుకుతూ ఉంటుంది నిదానంగా. ఇప్పుడు మనము బెల్లము తీసుకున్నాము. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటామో అదే కప్పుతో సేమియా కూడా తీసుకున్నాం కదా, 1/2 కప్పు, 1.5 కప్పు తీసుకుందాం బెల్లము. తీసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మనము కరగబెట్టుకుందాము. ఎందుకంటే ఈ బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కదా, అందుకు. బెల్లం బాగుంటే మనము అట్లే డైరెక్ట్ వేసుకోవచ్చు, బెల్లం బాగుంటే డైరెక్ట్ వేసుకోండి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుందాము. ఇదేం పాకం రానవసరం లేదు, మనము ఊరికి కరిగితే చాలు బెల్లము. ఇప్పుడు పెసరపప్పు ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఇప్పుడు పెసరపప్పు సగం వరకు ఉడికింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని వేసుకుందాము. సేమియా తొందరగానే ఉడుకుతుంది కాబట్టి ఒక సగం 50% ఉడికినాక వేసుకుంటే సరిపోతుంది. ఈ సేమియా ఉడికేలోపు పెసరపప్పు కూడా ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని ఉడికేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు మనం పెసరపప్పు ఉడికిందేమో చూద్దాము. పెసరపప్పు నేను వాటర్ చెప్పినా కదా, 1 కప్పుకు 2 కప్పులని. మీరు నానబెట్టుకున్నప్పుడు అయితే గిన 1 కప్పుకు 2 కప్పులు సరిపోతుందండి. నేను ఇప్పుడు అప్పుడప్పుడు కడిగి వేసినా కాబట్టి నాకు ఇంకా 1/2 కప్పు అయినా ఎక్కువ పట్టింది. అంటే 1 కప్పుకి 2.5 కప్పు నీళ్ళు వేసుకోండి. ఎందుకంటే మనకి ముందు నానింటే తక్కువ పడుతుంది, అందుకు. ఇప్పుడు మనం పెసరపప్పు ఇదే ఈ విధంగా ఉడికింది చూడండి. ఇట్లా ఉడికితే చాలు. ఇట్లా పప్పును లోపల వరకు ఇట్లా ఉడికితే సరిపోతుంది. మరి చాలా మెత్తగా ఉడకనవసరంలా. సేమియా కూడా 3/4% ఉడికినాక వేసుకోండి, ఎందుకంటే సేమియాలు మళ్ళీ మెత్తగా అయిపోయి అసలు కనిపించవు. ఇప్పుడు మనము మంటను తగ్గించి పెట్టుకొని మనం బెల్లము కరగబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని, మీకు బెల్లం అట్లాగే ఉంటే మంచిగా ఉంటే బెల్లం అట్లే వేసుకోవచ్చు. డస్ట్ ఉంటుంది కాబట్టి నేను కరగబెట్టి వేసుకుంటున్నా. ఈ బెల్లం వాటర్ని వేసేసుకోండి. చూడండి, ఇట్లా రాళ్ళు అట్లా ఉంటాయి, అందుకే వడబోసుకుంటాం. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని వేసుకొని మనం బాగా కలుపుకుందాము, కలిసేలాగా. ఇప్పుడు ఇందులోనే నేను యాలకుల పొడి వేసుకుంటున్నాను. చక్కెర వేసి నేను పొడి కొట్టి పెట్టుకుంటానండి యాలకులలో. అది వేసుకున్నాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ అయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకొని దించి చల్లారి పెట్టుకుందాం కాసేపు. అంతలోపు మనము డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని బాండి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇలా చిన్నది బాండి పెట్టుకున్నాను ఒకటి. ఇప్పుడు నెయ్యి వేసుకొని
జీడిపప్పు బాదం పప్పు వేయించుకుందాము. సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే చిన్నది కదా గోళం అందుకు. నేను జీడిపప్పులను కొంచెం చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అంటే మనం తినేటప్పుడు ఒక్కొక్క స్పూన్కి ఒక్కొక్క ముక్క వస్తుంది కదా, అంతా వేసుకునే దానికంటే ఇట్లయితే బాగుంటుందని జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాను. మీకు నచ్చితే ఎండు ద్రాక్ష కూడా వేసుకోండి. నేనైతే నాకు ఇష్టం లేదు ఎండు ద్రాక్ష, అందుకు నేను ఇది వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నెయ్యి కాగిందండి, జీడిపప్పులు వేసుకున్నాము. చూడండి ఇది బాగా వేగినాయి. స్టవ్ ఆపేసుకొని పాయసంలో వేసేసుకుందాము. మూత తీసేసుకొని పాయసంలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పాయసము కొంచెం బాగా చల్లారినాక మనము పాలు పోసుకోవాలి. పాయసంలో మూత పెట్టేసుకొని మనం కొంచెం చల్లారినాక పాలు పోసుకుందాము. ఇప్పుడు కొంచెం పాయసము చల్లారింది. ఇప్పుడు మనము పాలు పోసుకుందాము. కాచి చల్లార్చిన పాలు. బెల్లం వేసినాం కాబట్టి మనం పాలు విరిగిపోతాయి, అందుకు కొంచెం చల్లారినాకనే వేసుకోవాలి. ఇంకా కొంచెం చల్లారేసరికి ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది, కానీ ఇట్లా ఉంటే బాగుంటుంది చూసేకి కూడా, తినేటప్పుడు కూడా. మళ్ళీ చాలా గట్టిగా అయితే బాగుండదు, చల్లారేలోపు ఇంకా గట్టిగా అవుతుంది. రెడీ అయిందండి. ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండే పెసరపప్పు సేమియాతో పాయసము. సేమ్ ఇదే విధంగా నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా తయారు చేసుకోండి. ఈ సమ్మర్లో మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా బాగుంటుంది, వేడివేడిగా తిన్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. బౌల్లోకి తీసుకున్నాము. ఈ పెసరపప్పు సేమియా పాయసం మీకు నచ్చినట్లయితే నేను చేసే విధానం అంతా మీరు తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తున్నవారు. అంతేనండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కొత్త రెసిపీతో. ఉంటానండి, బాయ్.